ధమాకా హిట్ తర్వాత రవితేజకు సరైన సోలో హిట్ పడలేదు. వరుసగా 4 డిజాస్టర్స్. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్. ఇన్ని ఫ్లాప్లున్నా మాస్ జాతర ట్రైలర్ ఫ్యాన్స్ లో నమ్మకాన్ని కలిగించిందా? మాస్ రాజా నుంచి కోరుకునే అన్ని మాస్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయా? వాచ్ ది స్టోరీ. మాస్ జాతర టైటిల్ కు రవితేజ 100% న్యాయం చేశాడు. కొత్త దర్శకుడు భాను భోగవరపు హీరోకు ఉన్న బిరుదును కూడా దృష్టిలో పెట్టుకున్నట్టున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన 4 పాటలకు టీజర్, ట్రైలర్ చూస్తుంటే వింటేజ్ రవితేజను బయటికి తీసుకొచ్చినట్టు అనిపిస్తోంది. వరుస ఫ్లాపులు వెంటాడుతున్న రవితేజ సినిమా తర్వాత సినిమా చేసుకుపోతున్నాడు. ఛాన్సులు మాత్రం తగ్గలేదు. మాస్ జాతర తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్నాడు. ధమాకా హిట్ తర్వాత హిట్ లేని రవితేజ, శ్రీలీల మాస్ జాతరపై చాలా ఆశలు పెట్టుకున్నారు. బాలకృష్ణ పక్కన హీరోయిన్ ని వెతకడం చాలా కష్టం. ఒక పట్టాన సెట్ కారు. షూటింగ్ మొదలై 20-30% పూర్తయినా హీరోయిన్ ఫైనల్ కాని సినిమాలు చాలా ఉన్నాయి. అయితే అఖండ 2 తర్వాత బాలయ్య నటించే గోపిచంద్ మలినేని సినిమా హీరోయిన్ గా ఓ సీనియర్ నటి పేరు చక్కర్లు కొడుతోంది. ఆమె ఎవరో చూసిద్దామా? అఖండ 2 షూటింగ్ మొదలై 2 షెడ్యూల్స్ పూర్తయిన తర్వాత హీరోయిన్ గా సంయుక్త మీనన్ పేరు ప్రకటించారు. అయితే గోపీచంద్ మలినేని మూవీ కోసం వెతుక్కునే పని లేకుండా కలిసొచ్చిన నయనతారను సంప్రదించినట్టు తెలిసిందే. బాలకృష్ణ, నయనతార కాంబోలో వచ్చిన సింహ, శ్రీరామరాజ్యం, జయసింహ హిట్ కావడంతో లక్కీ హీరోయిన్ వైపే దర్శకుడు మొగ్గు చూపాడు అని తెలిసిందే. గాడ్ ఫాదర్ తర్వాత తెలుగులో గ్యాప్ తీసుకున్న నయన మన శంకర వరప్రసాద్ గారులో చిరంజీవితో జతకడుతోంది. సీనియర్ హీరోలకు నయన సరిజోడీ కావడంతో అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తీసుకుంటున్నారు. చిరంజీవి సినిమా హీరోయిన్ గా 18 కోట్లు తీసుకుంటోందన్న టాక్ నడుస్తోంది. బాలకృష్ణ సినిమాకు సాయం చేస్తే నయన చేతిలో నవరత్నాలు ఉన్నట్టే. తమిళంలో 4, మలయాళంలో 2, తెలుగులో 2 సినిమాలతో పాటు కన్నడ మూవీ టాక్సిక్ లో యష్ చెల్లిగా నటిస్తోంది. చేతిలో ఇన్ని సినిమాలు మరే స్టార్ హీరోయిన్ కు లేవు. నయనతార 6 ఏళ్లుగా సౌత్ ఇండస్ట్రీని ఏలుతోంది. హైయెస్ట్ రెమ్యునరేషన్ ఈ అమ్మడిదే. ప్రస్తుతం 9 సినిమాలతో స్టార్స్ కు ధీటుగా సంపాదిస్తోంది. పెళ్లి, పిల్లల తర్వాత కూడా 40 ఏళ్ల వయసులో నయనకు క్రేజ్ పెరగడంతో పాటు ఆటోమేటిక్ గా రెమ్యునరేషన్ కూడా బాగా పెరిగింది. గతంలో ప్రమోషన్స్ కు దూరంగా ఉన్న నయన్ మనసు మార్చుకుంది. మన శంకర వరప్రసాద్ కు సైన్ చేసిన తర్వాత ఓ వీడియోతో ముందుకొచ్చింది. రిషబ్ శెట్టి కష్టానికి ఫలితం దక్కింది. కాంతారా కంటే కాంతారా చాప్టర్ 1 ట్రిపుల్ కలెక్షన్స్ రాబడుతోంది. షూటింగ్ టైంలో పడిన ఇబ్బందులు, ఆటంకాలను మర్చిపోయేలా చేసింది. కాంతారా చాప్టర్ 1లో రిషబ్ బెర్మే రోల్లో యాక్టింగ్ ఇరగదీశాడని మాత్రమే తెలుసు. మరో రోల్తో కూడా అద్దరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మరి ఈ పాత్రను మేకప్ తో ఎలా కవర్ చేశారో చూద్దామా? 20 కోట్ల బడ్జెట్ తో రూపొందిన కాంతారా 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. కన్నడ, తెలుగు, హిందీ అన్న తేడా లేకుండా అందరికీ నచ్చడంతో కాంతారా చాప్టర్ 1 భారీ అంచనాలతో రిలీజ్ అయింది. కాంతారా రేంజ్ లో రివ్యూ రైటర్స్ రేటింగ్ ఇవ్వకపోయినా ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. 500 కోట్లు కలెక్ట్ చేస్తే చాలా గొప్ప అనుకున్నారు. 800 కోట్ల మార్క్ దాటేసి 1000 కోట్ల దిశగా దూసుకుపోతుంది. ఈ ఏడాది కూలీ 1000 కోట్ల సినిమా అవుతుందని తమిళ తంబీలు చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే 500 కోట్లు దాటడమే గగనమైపోయింది. కాంతారా చాప్టర్ 1 తెలుగులో 60 కోట్ల షేర్ దాటింది. ముఖ్యంగా కన్నడిగులకు, బాలీవుడ్ ఆడియన్స్ కు బాగా నచ్చడంతో భారీ వసూలు రాబడుతుంది. సినిమా రిలీజ్ అయి 25 రోజులు దాటినా మంచి వసూలు కలెక్ట్ చేస్తుంది. హిందీలో 200 కోట్ల నెట్ మార్క్ దాటింది. ఇంకో వారం కలెక్షన్స్ తగ్గకుండా ఉంటే 1000 కోట్ల మార్క్ దాటే ఛాన్స్ ఉందంటున్నాయి ట్రేడ్ వర్గాలు. కాంతారా చాప్టర్ 1 సక్సెస్ ఆనందంతో పడిన కష్టాన్ని సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకున్నాడు రిషబ్. రిషబ్ బెర్మే పాత్రతో పాటు ఓల్డ్ క్యారెక్టర్ మాయావిగా కనిపించాడు. రిషబ్ శెట్టే నటించాడని తెలియకుండా మేకప్ తో కవర్ చేశారు. మాయావి రోల్లో ఎవరు నటించారో తెలియకపోయినా బాగుందంటూ ప్రశంసలు కురిపించారు ఆడియన్స్. మాయావి పాత్ర చేసింది రిషబేనని మేకర్స్ చెప్పే వరకు ఆడియన్స్ కూడా గుర్తుపట్టలేకపోయారు. మాయావిగా ఓల్డ్ గెటప్ లో నటించడం తర్వాత సంగతి. ముందు అలా కనిపించడానికి మేకప్ రూమ్ లో 6 గంటల పాటు రిషబ్ కదలకుండా ఉండిపోయాడు. రిషబ్ మాయావిగా మేకోవర్ అయ్యే మేకింగ్ వీడియోను పంచుకున్నాడు. బెర్మే రోల్ కోసం కండలు పెంచి దృఢంగా కనిపించినా మాయావిగా సన్నగా కనిపించడం కోసం టెక్నాలజీని వాడుకున్నారు. క్లైమాక్స్ బాగుందంటూ ప్రశంసలు రావడంతో షూట్ లో ఎంత కష్టపడిందో తెలుపుతూ రిషబ్ ఆ మధ్య కొన్ని ఫోటోలు షేర్ చేశాడు. క్లైమాక్స్ సమయంలో కాళ్లు పూర్తిగా వాచిపోయాయని, మీరందరూ ప్రశంసిస్తున్న సన్నివేశాల వెనకాల ఎంతో శ్రమ, అలసిపోయిన శరీరం ఉందన్నారు. నమ్మిన దైవశక్తి, బ్లెస్సింగ్స్ వలనే ఇది సాధ్యమైందన్నారు రిషబ్. అల్లు అర్జున్ అట్లీ సినిమాలో 3-4 హీరోయిన్స్ ఉన్నారు. ఇప్పటి వరకు దీపిక పేరొక్కటే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. మరో హీరోయిన్ కూడా షూటింగ్ లో జాయిన్ అయింది.
అయితే వీడియో రిలీజ్ కి నోచుకోకపోయినా అద్దరిపోయే ఆఫర్ కొట్టేసిన ఆ హీరోయిన్ ఎవరో చూసిద్దామా? అల్లు అర్జున్ నటించే 22వ సినిమాను అట్లీ డైరెక్ట్ చేస్తున్నాడు. AA 22x6 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ శరవేగంగా సాగుతుంది. అల్లు అర్జున్ అయితే ముంబైకు మకాం మార్చేసి అక్కడే షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అట్లీతో బన్నీ సినిమాను అనౌన్స్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. బన్నీ అట్లీ అమెరికా వెళ్లి హాలీవుడ్ VFX సంస్థలను కలిసిన విజువల్స్ తో వీడియో రిలీజ్ చేసి సినిమాను ప్రకటించారు. దీపిక హీరోయిన్ గా నటిస్తుందంటూ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో దీపిక యోధురాలిగా కనిపిస్తూ యాక్షన్ సీన్స్ లో కనిపించింది. అల్లు అర్జున్ సినిమాలో మృణాల్ నటిస్తుందన్న టాక్ చాలా కాలంగా వినిపిస్తుంది. లాస్ట్ వీకెండ్ ఆల్రెడీ షూటింగ్ లో కూడా పాల్గొందని తెలిసింది. మృణాల్ పేరును ప్రకటిస్తూ వీడియో రిలీజ్ చేస్తారు అనుకుంటే కామ్గా షూటింగ్ చేసేస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ తర్వాత మృణాల్ డెకాయిట్ తో పాటు అల్లు అర్జున్ మూవీ చేస్తుంది. ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ తర్వాత మృణాల్ కు తెలుగులో గ్యాప్ వచ్చి మళ్లీ బిజీ అయినా హిందీలో 4 సినిమాలు చేస్తుంది. అల్లు అర్జున్ మూవీలో దీపిక మృణాల్ తో పాటు మరో హీరోయిన్స్ ఛాన్స్ ఉందని తెలిసింది. ఆ హీరోయిన్ గా జాన్వీ కపూర్ పేరు బయటకొచ్చింది. ముందు మృణాల్ పేరు అధికారికంగా ప్రకటిస్తూ వీడియో రిలీజ్ చేస్తారా, లేదంటే ఈ సౌకర్యం ఒక్క దీపికకు మాత్రమే పరిమితమో చూడాలి మరి. వెనకాల హిట్ ఉన్న 3 ఏళ్లుగా మెగాఫోన్ పట్టని డైరెక్టర్ ఒకరున్నారు. ఆయన కంటే రాజమౌళి చాలా బెటర్. జక్కన్న 3 ఏళ్లకో సినిమాతో వస్తాడు. కానీ ఆ దర్శకుడు మాత్రం కెరియర్ స్టార్ట్ చేసిన 17 సంవత్సరాల్లో 6 సినిమాలే తీశాడు. హిందీ ఆఫర్స్ కోసం బాలీవుడ్ చుట్టేసి టాలీవుడ్కి వచ్చేసాడా? అతనెవరో చూద్దామా? 2007లో మున్నాతో దర్శకుడిగా పరిచయమైన వంశీ పైడిపల్లి లాస్ట్ మూవీ వారసుడు తర్వాత కనిపించలేదు. మహర్షి హిట్ తర్వాత మరోసారి మహేష్ ను డైరెక్ట్ చేయాల్సిన కథ నచ్చక హీరో రిజెక్ట్ చేశాడు. ఇదే కథను విజయ్కి చెప్పి ఒప్పించాడు. వారీసు మూవీతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చాడు. వారీసును తెలుగులోకి వారసుడుగా డబ్ చేస్తే ఇక్కడ కూడా హిట్ అయిందే. వారసుడు 2023 సంక్రాంతికి రిలీజ్ అయిందే. 3 ఏళ్లు కావస్తున్నా దర్శకుడు వంశీ పైడిపల్లి మెగాఫోన్ పట్టలేదు. తెలుగులో స్టార్స్ అందరూ బిజీగా ఉండడంతో బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నాడు. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ను వంశీ పైడిపల్లి కలిశాడని బాలీవుడ్ లో ప్రచారం కూడా జరిగింది. సౌత్ డైరెక్టర్ తో వర్క్ చేయడానికి బాలీవుడ్ హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సందీప్ వంగ డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ రణబీర్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక జవాన్ తో అట్లీకి ఛాన్స్ ఇస్తే బాలీవుడ్ టాప్ గ్రాసర్ గా రికార్డులు బ్రేక్ చేసింది. వీళ్ళిద్దరికంటే ముందే అమీర్ మురుగదాస్ తో చేతులు కలిపి గజనీతో అద్దిరిపోయి హిట్ కొట్టాడు. ఇదే నమ్మకంతో వంశీ బాలీవుడ్ లో మకాం వేసినా వర్కౌట్ కాకపోవడంతో మళ్లీ టాలీవుడ్ లో ఓ క్రేజీ స్టార్ ను ట్రై చేస్తున్నాడని తెలిసిందే. బాలీవుడ్ లోకి వెళ్లాలనుకున్న వంశీ డ్రీమ్ తీరకపోవడంతో పవన్ కళ్యాణ్ కోసం ట్రై చేస్తున్నాడని తెలిసిందే. వకీల్ సాబ్ తర్వాత దిల్ రాజు పవన్ తో సినిమా తీయనున్నాడని తన ఆస్థాన దర్శకుడు వంశీ పైడిపల్లితో కథ రాయిస్తున్నాడన్న వార్త ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పూర్తి చేసిన పవన్ మరో మూవీకి కమిట్ కాలేదు. వంశీ కథ నచ్చినా ఓకే చెప్తాడన్న గ్యారంటీ లేదు. 30 నుంచి 40 రోజుల్లో తన పార్ట్ తీస్తానంటేనే ఏ డైరెక్టర్కైనా ఛాన్స్ ఇస్తాడు పవన్ ఓజీ సీక్వెల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఓజీ సెట్స్ పై ఉండగానే దర్శకుడు సుజిత్ నాని సినిమాకు కమిట్ అయ్యాడు. ముందు అది పూర్తయితే గాని ఓజీ 2 మొదలు పెట్టలేడు. ఈలోగా వంశీ తన కథతో పవన్ దగ్గర తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. 31న రిలీజ్ అవుతున్న బాహుబలి ది ఎపిక్ ప్రమోషనల్ ఇంటర్వ్యూ ప్రోమోని రిలీజ్ చేశారు. ప్రభాస్, రానా, రాజమౌళితో సరదాగా సాగిన ఈ ఫుల్ ఇంటర్వ్యూ త్వరలోనే రిలీజ్ కానుంది. సమంత నిర్మిస్తూ నటిస్తున్న సినిమా మా ఇంటి బంగారం షూటింగ్ లాంఛనంగా స్టార్ట్ అయింది. ఈ సినిమాతో శామ్ నిర్మాతగా మారిన రెండో సినిమా శుభం ముందుగా రిలీజ్ అయింది. సమంత ప్రియుడు రాజ్ క్లాప్ కొట్టాడు. అల్లరి నరేష్ నటిస్తున్న హారర్ బ్యాక్డ్రాప్ మూవీ 12A రైల్వే కాలనీ నవంబర్ 21న థియేటర్స్లోకి రానుంది. ఈ సినిమాతో నాని కాసర్గడ్డ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నాగశౌర్య, విధి జంటగా రామ్ దేశీనా దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు నిర్మిస్తున్న సినిమా బ్యాడ్ బాయ్ కార్తిక్ అందమైన ఫిగరు అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. హారిస్ జయరాజ్ మ్యూజిక్ ఇచ్చాడు. విక్రాంత్, చాందిని చౌదరి జంటగా సంజయ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సంతాన ప్రాప్తిరస్తు నుంచి తెలుసా నీకోసమే లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ రొమాంటిక్ మెలోడీని శ్రీమణి రాయ్గా అర్మాన్ మల్లిక్ పాడాడు.